శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఈరోజు వచ్చాం. వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది పరదాల చాటును జరిగేటటువంటి పాలన పోయి ప్రజాపాలన వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,50,00,000 మంది ప్రజానీకం సుభిక్షంగా ఉండాలని, మంచిగా ఉండాలని గత 5 సంవత్సరాల్లో సాగినటువంటి విధ్వంసాన్ని అధిగమించి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. తప్పనిసరిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఏ ఆశలతో అయితే, ఏ ఆకాంక్షలతో అయితే భవిష్యత్తులో కూడా ఇటువంటి తీర్పు వస్తుందో రాదో అనేటట్టుగా నభూతో భవిష్యత్ అనేటటువంటి స్థితిలో అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చంద్రబాబు నాయుడు గారు అది నిన్నటి నుంచే తొలి అడుగు పడిందని, ఏదైతే మొట్టమొదటిగా చెప్పామో మెగా డిఎస్సి నిర్వహిస్తామని, మొట్టమొదటి సంతకం ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగుల కోసం, అలానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది పేదల ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, అలానే 16,000 అబౌవ్ ఏవైతే ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం కోసం ఫైల్ మీద సంతకం పెట్టడం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి భూ కబ్జాలకు అనుగుణంగా రూపొందించినటువంటి చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు. అలానే ఎవరైతే 56 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జూలై నెల నుంచే 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అది ఏప్రిల్ నెల నుంచే అమలు చేయాలని, అంటే రేపు జూలై నెలలో ప్రతి ఒక్క పింఛన్దారుడికి 7,000 రూపాయలు అందించేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఇవి నిన్న ప్రజాపాలనకు సంకేతం. ముందుగానే చెప్పాను, పరదాల పాలన పోయి ప్రజాపాలన వచ్చింది. తప్పనిసరిగా ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం. ఆ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్ ఇవ్వాలని, ఆరోగ్యం ఇవ్వాలని, తద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి మంచి చేసేదానికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.